హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్. ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? అరటి పువ్వు కూర అండి. చాలా సింపుల్ అండి, ఈజీగా చేసేసుకోవచ్చు. అరటి పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది నెలలో ఒకసారైనా తింటే ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. చాలామందికి అరటి పువ్వు కూర ఎలా చేసుకోవాలో తెలియదు. ఇవాళ నేను చూపించేస్తాను. అరటి పువ్వు ఒలుచుకున్నాక ఇలా దొంగ పోలీస్ అంటారు, వీటిని తీసేయాలి. ఎందుకు తీసేస్తారో రీజన్ అయితే నాకు తెలియదు, కానీ ఇది తీసేయటం మాత్రం మా అమ్మ చేసినప్పుడు చూశాను. ఇవి తీసేసి అరటి పువ్వు కూర చేసేదన్నమాట. ఇవాళ నేను అరటి పువ్వు కూర ఎలా చేస్తానో చూపించేస్తా, వచ్చేసేయండి. ఇవన్నీ ఇలా ఒలిచేసుకున్నాక చివరి దాకా ఒలుచుకోవాలన్నమాట. ఈ అరటి పువ్వులో ఇవన్నీ చిన్న చిన్నగా అయ్యే వరకు ఒలుచుకోవాలన్నమాట. చివరికి ఇలా కురుడి మిగులుతుంది. దీన్ని మాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకునేవాళ్ళం అండి చిన్నప్పుడు. ఇది తినడానికి చప్పగా ఉంటుంది, వగరుగా ఉంటుంది. కొద్దిగా కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం దొంగ పోలీస్ తీసేసిన అరటి పువ్వుని మిక్సీ జార్లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నప్పుడు కొంచెం పసుపు వేసి గ్రైండ్ చేసుకోండి, లేకపోతే నల్లబడిపోతుంది అనమాట. ఇలా గ్రైండ్ చేసేసాక ఒక బేసన్లోకి వాటర్ తీసుకుని మనం గ్రైండ్ చేసిన దాన్ని వాటర్లో వేసేసి ఒక్కసారి చక్కగా కడిగేసేయాలి. అప్పుడైతే వగర్ రాకుండా ఉంటుందన్నమాట కూర. ఇలా కడిగేశాక నీరంతా పిండేసి ఒక గిన్నెలోకి వేసేసుకోవాలి. గిన్నెలోకి వేసుకుని కాసిన నీళ్లు పోసేసి ఒక్కసారి ఉడకబెట్టుకోవాలి. ఒక్క ఉడుకు వస్తే చాలండి, కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసి ఇలా ఉడుకు రానిచ్చేసేయండి. 1-2 పొంగులు వచ్చిందంటే మనకి అరటి పువ్వు ఉడికిపోతుంది. కూరకి ఏమేం కావాలో చూసేద్దాం. మనం ఉడకబెట్టుకున్న అరటి పువ్వు, ఇంకా ఉప్పు, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, నానబెట్టుకున్న పెసరపప్పు, ఇంతేనండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. నూనె వేడెక్కాక అందులోకి పోపు దినుసులు వేసేసి స్టవ్ సిమ్లోనే పెట్టుకుని పోపుని దోరగా వేగనివ్వండి. ఇప్పుడు అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయితే పచ్చిమిర్చి భలే రుచి వస్తుందండి. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసి కొంచెం ఫ్రై అవనిచ్చేసేయండి. 2 నిమిషాలు మూత పెట్టామంటే పెసరపప్పు కూడా కొద్దిగా ఉడికి ఫ్రై అయినట్టు అవుతుందన్నమాట. 2 నిమిషాలు మూత తీసేసుకుని మనం ఉడకబెట్టి పెట్టుకున్న అరటి పువ్వు కూడా వేసేసుకుని చక్కగా కలిపేసేయండి. అరటి పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలామందికి ఇది ఎలా చేయాలో తెలియదు. పెసరపప్పు వేసి చేస్తే కమ్మగా ఉంటుంది. ఇందులో ఆవ పెట్టామనుకోండి, మంచి ఘాటుగా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, కారం వేసేసుకుని కలిపేసి 2 నిమిషాలు మూత పెట్టేసుకోండి. చాలా సింపుల్, ఈజీ, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. 2 నిమిషాలు మూత పెట్టి తీసేసామంటే మనకి అరటి పువ్వు కూర రెడీ అయిపోతుందండి. ఇంకేముంది, చక్కగా వేడి వేడి అన్నంలో అరటి పువ్వు కూర వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉంది నా రెసిపీ? మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేసుకోండి. మీకు ఎప్పుడైనా అరటి పువ్వు దొరికితే అస్సలు వదలకండి. మీరు కూడా కూర ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టేసేయండి.